బ్రహ్మకపాలం ఎక్కడ ఉంది, అదేవిధంగా బ్రహ్మకపాలం యొక్క విశిష్టతను చూడండి. బద్రీనాథ్ పుణ్యక్షేత్రం దర్శనంతో మోక్షం పొందేటువంటి మార్గం సుగమం చేయబడింది. బద్రీనాథ్లోని తప్తకుండ్ ఒడ్డున ఉన్నటువంటి ఆదికేదార్ శివలింగ రూపంలో శివుడు ఆశీర్వాదం ఇస్తాడు. భక్తులు బద్రీనారాయణి దగ్గర ఆదికేదార్ శివలింగాన్ని పూజించుకొని పరమపదాన్ని పొందుతూ ఉంటారు. బద్రీనాథ్ బ్రహ్మకపాల్కు ప్రసిద్ధం చెందింది. ఇది బ్రహ్మ యొక్క 4వ తల పడిపోయినటువంటి ప్రదేశం మరియు బద్రీనారాయణ రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు. శ్రీకృష్ణుని సలహా మేరకు పాండవులు బ్రహ్మకపాలంలో అంత్యక్రియలు చేసి వారి బంధువులకు శ్రాద్ధకర్మలు చేశారని, వారు స్వర్గానికి వెళ్ళేటువంటి ముందు కురుక్షేత్ర యుద్ధంలో మరణించారని పురాణం మహాభారతం వివరిస్తూ ఉంటుంది. స్కాంద పురాణంలో నిర్వచించినటువంటి విధంగా గయలో చేసేటువంటి శ్రాద్ధ కంటే బద్రీనాథ్లో నిర్వహించేటువంటి శ్రాద్ధ 8 రెట్లు మెరుగ్గా ఉంటుంది. అదేవిధంగా బద్రీనాథ్ను సందర్శించేటువంటి భక్తులు తమ పూర్వీకులకు శ్రాద్ధాన్ని ఆచరిస్తూ ఉంటారు. బ్రహ్మకపాల్ ఘాట్ బ్రాహ్మ్ కపాల్ బద్రీనాథ్ ఆలయానికి ఉత్తరం వైపు 200 నుండి 300 మీటర్ల దూరంలో ఉంది మరియు అలకనందా నది యొక్క చల్లని జలాలచే చల్లబడుతూ ఉంటుంది మరియు పైగా ఒడ్డున ఉంటుంది. నడక మరియు బద్రీనాథ్లో హిందువులకు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రదేశము. యాత్రికులు బ్రహ్మకపాల్ ఘాట్లో తమ పూర్వీకుల యొక్క చనిపోయినటువంటి ఆత్మలకు నివాళులు అర్పించారు. కొన్ని రాళ్లతో గుర్తించబడినటువంటి ఈ ప్రదేశం విశ్వమంతటా అధిక విలువను కలిగి ఉంటుంది. ఇక్కడ కనిపించేటువంటి నల్లరాయి బ్రహ్మదేవుని యొక్క శిరస్సులో మిగిలిపోయిందని చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం బ్రహ్మకు 5 ముఖాలు ఉన్నాయి. 4 ముఖాలు 4 వైపులా మరియు 5వది పైకి చూస్తాయి. ఒక తలను కోల్పోయినటువంటి తర్వాత బ్రహ్మను పంచముఖ అని మరియు తర్వాత చతుర్ముఖ బ్రహ్మ అని పిలుస్తూ ఉంటారు. బ్రహ్మ తన విధేయులైనటువంటి అనుచరుల ముందు త్రిమూర్తుల మధ్య తన ఉన్నతమైనటువంటి కాంప్లెక్స్ని చూపిస్తూ ఉంటాడు. విశ్వంలో సృష్టి ప్రధానమైనటువంటిది మరియు అతని సృష్టి లేకుండా మనుగడ మరియు విధ్వంసం ఉండదు. ఋషులు మరియు అనుచరులు అతనిని స్తుతించారు. బ్రహ్మ గర్వంగా భావించాడు మరియు వారిలో కొందరు విష్ణువుకు విషయము తెలియజేయడానికి వైకుంఠానికి వెళ్ళారు. అయితే బ్రహ్మ విష్ణువుల అనుచరుల మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పుడు తమలో ఉన్నతుడు లేడని విష్ణువు బ్రహ్మను ఒప్పించడానికి ప్రయత్నించాడు, కానీ మాటలు ఫలించలేదు. విష్ణువు బ్రహ్మ యొక్క ఔన్నత్యాన్ని అంగీకరించాడు. అప్పుడు బ్రహ్మ విజయం సాధించి కైలాసానికి వెళ్ళి శివునితో వాగ్వాదానికి దిగుతాడు. తమలో ఉన్నతులు ఎవరు ఉండరని, వారి పనులు చేయడంలో అందరూ సమానమేనని శివుడు ఒప్పించాడు మరియు బ్రహ్మ వాదనకు అంగీకరించాడు. బ్రహ్మ యొక్క 4 తలలు శివుని మాటలు అంగీకరించాయి, కానీ 5వ తల అతను 2 దేవతల కంటే గొప్పవాడని భావించాడు. శివుడు బ్రహ్మభావాలను గుర్తించాడు. సృష్టి అస్తవ్యస్తంగా మారుతుందని భావించాడు. శివుడు తన త్రిశూలంతో బ్రహ్మ యొక్క 5వ తలను నరికి బద్రీనాథ్ సమీపంలోని అలకనందా నదిలో విసిరాడు. బ్రహ్మ యొక్క 5వ తల మోక్షాన్ని పొందుతుంది మరియు బ్రహ్మ యొక్క అహంకారం అతని ఉన్నత భావాల నుండి దిగివస్తుంది. మరొక పురాణాల ప్రకారంగా బ్రహ్మ మన్మథ తపస్సుతో సంతృప్తి చెందాడు మరియు బాణం ప్రయోగించినటువంటి వ్యక్తి మోహానికి లోనయ్యాడని మరియు శృంగారంతో ప్రభావం చూపుతుందని తెలియజేసేందుకు 3 బాణాలను సమర్పించాడు. మన్మథుడు బాణాన్ని పరీక్షించాలనుకున్నాడు మరియు బ్రహ్మపై ప్రయోగించాడు. బ్రహ్మ శృంగారవాదంతో ప్రభావితమయ్యాడు మరియు సృష్టిలో అతనికి సహాయం చేయడానికి బ్రహ్మ సృష్టించినటువంటి అందమైన మహిళ శతరూపిణి ఆకర్షించింది. తరువాత బ్రహ్మ ఆలోచనలలో కామం దృష్టితో ఆమె వైపు చూశాడు. ఆమె బ్రహ్మదేవుని మోహపు చూపుల నుండి ఆకాశానికి పారిపోయింది. బ్రహ్మ తన 5వ తలతో చొప్పించడం ప్రారంభించాడు మరియు విశ్వం యొక్క సృష్టిని నిలిపివేశాడు. అప్పుడు శివుడు అర్థం చేసుకొని బ్రహ్మ యొక్క 5వ తలను నరికి వీరభద్రుణ్ణి సృష్టించాడు.
వీరభద్రుడు బ్రహ్మ యొక్క 5వ తలను వేరు చేస్తూ శివుని ఆదేశాలను అమలు చేసి బద్రీనాథ్ సమీపంలోని అలకనందా నదిలో విసిరాడు. ఆ ప్రదేశాన్ని బ్రహ్మకపాల్ అని పేరు పెట్టారు. పవిత్ర సంబంధాన్ని విస్మరించి కోరికతో కూడినటువంటి కుమార్తెతో సమానమైనటువంటి తన మనస్సు నుండి జన్మించినటువంటి శతరూప పట్ల బ్రహ్మ ఆకర్షుడయ్యాడు. కాబట్టి శివుడు బ్రహ్మకు దేవాలయాలు మరియు పూజలు లేకుండా శాపమిచ్చాడు. అప్పటి నుండి బ్రహ్మ తన పాపానికి పరిహారంగా 4 తలలతో 4 వేదాలను పఠించాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందుకే శివుడు తన భార్య పార్వతి మరియు ఇతర ఋషులతో కలిసి తపస్సు చేస్తూ బద్రీనాథ్లో నివసించాడు. శివుడు తపస్సు చేసి బ్రహ్మ 5వ తలను నరికి పాపం నుండి ఉపశమనం పొందాడు. వారణాసి మరియు బద్రీ యొక్క ప్రత్యేకమైనది మరియు 2 శివునికి ప్రీతికరమైనటువంటి పుణ్యక్షేత్రాలు. హిందువులు మరియు తమ పూర్వీకులకు ఆచార వ్యవహారాలను నిర్వహించడానికి బ్రహ్మ కపాల్ను అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశంగా భావిస్తూ ఉంటారు. బ్రహ్మ కపాల్లో ఆచార వేడుకలను నిర్వహించడం ద్వారా వార్షిక ఆచార వేడుకలను విస్మరించవచ్చని మరియు ఇతర ప్రదేశాలలో నిర్వహించాల్సినటువంటి అవసరం లేదని కూడా పేర్కొనబడింది. వేలాది మంది హిందువులు తమ పూర్వీకులకు ఆచార వ్యవహారాలను నిర్వహించడానికి బ్రహ్మకపాల్ని సందర్శిస్తూ ఉంటారు. బద్రీనాథ్ ఆరాధన పునర్జన్మ లేకుండా మోక్షాన్ని ఇస్తుందని భావించబడుతుంది. అలకనందా నది ఒడ్డున ఉన్నటువంటి తప్తకుండ్ దగ్గర శివుడు అంటే ఆదికేదార్ శివలింగ రూపంలో ఉంటాడు. బద్రీనారాయణ భగవానుని పాద పద్మాల క్రింద ఉన్నటువంటి ఆదికేదార్ శివలింగాన్ని పూజించేటువంటి భక్తులు శాశ్వతంగా ఉంటారని, బద్రీనాథ్ పుణ్యక్షేత్రంలో మరణించినటువంటి భక్తులు మోక్షాన్ని పొందుతారని పేర్కొన్నారు. బద్రీనాథ్ ధామ్ వైభవం అలాంటిది. తమ బంధువులను చంపినటువంటి పాపాన్ని వదిలించుకోవడానికి పాండవ తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూర్చేందుకు స్వర్గానికి వెళ్ళేటువంటి ముందు ఇక్కడే ఉండిపోయాడు. వారు తమ పూర్వీకులకు మరియు కురుక్షేత్రంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులకు మోక్షం పొందడానికి శ్రద్ధ కోసం ఆచారాన్ని నిర్వహించారు. ఇక్కడ లోతైనటువంటి తపస్సు చేయడం వల్ల పూర్వీకులకు మోక్షం లేదా జన్మ మరియు పునర్జన్మ యొక్క కర్మచక్రం నుండి మోక్షం లభిస్తుందని చెప్పబడింది. బ్రహ్మకపాల్ పిండం పూర్వీకులకు బ్రహ్మలోక నివాసాన్ని ఇస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బద్రీనాథ్ దేవాలయానికి సందర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా వారు ఆ బ్రహ్మకపాలంలో పితృతర్పణాలు లేదా పిండ ప్రదానాలు శ్రాద్ధ కర్మలు చేస్తే చాలా శ్రేయస్కరము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి. వెళ్ళేటువంటి వారికి ఈ విషయాన్ని షేర్ చేయండి. అదేవిధంగా ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు.